హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే హౌస్లో ఉన్న ఓం ఆదిత్య గారు అండ్ సోనియా గారి మధ్య ఒక కాన్వర్జేషన్ అయితే జరుగుతుందనమాట. అసలు ఆ కాన్వర్జేషన్ దేని గురించి అంటే నిన్నటి నామినేషన్ గురించి. యాజ్ యూజువల్గా ఫస్ట్ ఆదిత్య ఓం గారు సోనియాని నామినేట్ చేశారు, తర్వాత సోనియా అయితే ఆదిత్య ఓం గారిని నామినేట్ చేసింది. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తుందన్నమాట. అసలు మీరు నన్ను ఎందుకు నామినేట్ చేశారో అది చాలా సిల్లీగా అనిపిస్తుంది, మీరు నన్ను అంత డేంజర్ జోన్లోకి అంత సింపుల్గా ఎలా పడేయగలరు అని చెప్పేసి సోనియా అంటుంది. నీకు సిల్లీగా స్టూపిడ్గా అనిపించిన రీజన్స్ నాకేమీ సిల్లీ అండ్ స్టూపిడ్ రీజన్స్ కాదు, బికాజ్ నేను అంత లీడర్షిప్తో ఉన్నాను, నేను అంత మెచ్యూర్డ్గా ఉన్నాను, నేను అంత సెన్సిటివ్ పర్సన్ అని మీరే చెప్పారు, మరి మీరెట్లా చెప్తారు అని చెప్పేసి సోనియా అయితే అసలు ఓమాదిత్య గారిని మాట్లాడనివ్వకుండానే క్వశ్చన్స్ అడిగేస్తుంది అనమాట. దానికి ఓమాదిత్య గారు, నువ్వు మైక్ వేసుకోకుండా మాట్లాడుతున్నావు అన్నది రీజన్ కాదు, మీరు అక్కడ మర్మర్ చేసుకుంటున్నారు, నేను వచ్చి అక్కడ కూర్చున్నాను, మీతో మింగిల్ అవ్వడానికి ట్రై చేసినా కానీ మీరు పక్కన వచ్చిన మనిషిని పట్టించుకోవట్లేదు, మీ మాటల్లో పడిపోయి. అండ్ అదీగాక నువ్వు పృథ్వీని కరెక్ట్ చేయలేదు అండ్ మీరు ఇంకా ట్రిగర్ చేస్తున్నారు తనని అని చెప్పేసి ఓం ఆదిత్య గారు అయితే చెప్తున్నారు. లేదు పృథ్వీని నేను ట్రిగర్ చేయలేదు, పృథ్వీ మీ మీదకి వచ్చినప్పుడు నేను వాడిని కంట్రోల్ చేసి స్టాప్ ఇట్ పృథ్వీ అని చెప్పేసి నేను వెనక్కి తీసుకొని వచ్చాను, నేను నా గేమ్లో 100% ఇస్తూనే నేను వాడిని కంట్రోల్ చేస్తూ ఉన్నాను, ఇవేమీ మీకు కనిపించలేదు. అండ్ నాలో అంత లీడర్షిప్, అంత మెచ్యూరిటీ, అంత సెన్సిటివ్ పర్సన్ నేను అని చెప్పినప్పుడు మీరు అలాంటి సిల్లీ స్టూపిడ్ రీజన్స్కి మీరు నన్ను నామినేట్ చేసి అసలు ఒక డేంజర్ జోన్లో మీరు ఎట్లా పడేస్తారు? నేను మిమ్మల్ని నామినేట్ చేశాను జస్ట్ బికాజ్ మీరు నన్ను నామినేట్ చేశారని కాదు, మీరు ఇక్కడ ఇంతమందిలో మీరు మింగిల్ అవ్వలేకపోతున్నారు అండ్ అలాగే మీలో ఆ స్ట్రెంగ్త్ కూడా లేదు. అండ్ ఇలాంటి పర్టిక్యులర్ పాయింట్స్ అన్నీ నాకు చాలా ఉన్నాయి, అవన్నీ నేను మీకు అక్కడ చెప్తే మీరు ఇంకా తీసుకోలేరు అండ్ అలాగే మీకు ఇంకా నేర్చుకునే అంత ఇది లేరు, మీరు మీ ట్రాన్స్లోనే ఉన్నారు, నేను మెచ్యూర్డ్, ఓకే నాకు అన్నీ అండర్స్టాండింగ్, మీరు అట్లనే ఉండాలి అని చెప్పి నేను ఇంకా అవన్నీ మెన్షన్ చేయకుండా జస్ట్ మీరు ఇంకా హౌస్ నుంచి వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి కంక్లూడ్ చేసేసానని చెప్పేసి సోనియా చెప్తుంది. మరి వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ మధ్యలో అసలు ఓం ఆదిత్య గారు చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అంటారా, లేకపోతే సోనియా చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అంటారా? అసలు మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి.